భుజం పైన ఇది పట్టేసుకొని ఉంటుంది ఇట్లా. ఈ పట్టేసుకొని ఉండడం వల్ల మనకు ఈ డీప్ ఎంత పెట్టుకున్నా సరే ఈడ పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు షోల్డర్స్ జారే ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు షోల్డర్స్ జారే వాళ్ళకు షోల్డర్స్ జారుతున్నాయన్న ప్రాబ్లమ్ అనేది మర్చిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఇది ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ పెట్టి ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా ఇదే సేమ్ ఇలాగే ఫాలో అవ్వండి. ఇది మనకు ఈ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి. నడుం సైజ్ వచ్చేసి 36. నాకు ఇప్పుడు ఈ నడుం సైజుని బట్టి నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసుకుంటాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైనింగ్ అనేది ఇలా ఈ 2 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోండి. ఇది ఎందుకంటే మనకు కింద హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారండి, మనకు నడుం సైజ్ ఇచ్చారు, బ్లౌజు లెంత్ ఎంత కావాలనేది కూడా మనకు చెప్పారు. దాన్ని బట్టి నేను ఇప్పుడు మిగతా చెస్ట్, ఆర్మోల్ డౌన్ అనేది అన్ని ఎంతెంత తీసుకోవాలనేది నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ 36 నడుం సైజు వాళ్ళు మీరు ఇదే మోడల్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసినా సరే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అదే 15 ఇంచుల దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పైన మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం సైజ్ వచ్చేసి మనకు 36 ఇంచులు చెప్పారండి. 36 డివైడెడ్ బై 4 అండి ఈజ్ ఈక్వల్ టు 9 ఇంచులు వస్తుంది ఇది నడుం సైజు. ఇప్పుడు అదే 9 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డాట్ అనేది వస్తుంది, మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాము బ్యాక్ సైడ్, దాని గురించి అని ఈ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి చెస్ట్ సైజ్ తీసుకోవాలి. మనకు ఎంత వచ్చింది, నడుం సైజు 9 ఇంచులు వచ్చింది కదా, 9 ప్లస్ 1.25 ఈజ్ ఈక్వల్ 10.25 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు నడుం మెజర్మెంట్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. అదే 9 ఇంచులకు ప్లస్ 1.25 ఇంచులు కలుపుకోవాలి. 1.25 ఇంచులు కలుపుకుంటే ఎంత అవుతుంది, మనకు 10.25 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 10.25 ఇంచులు అనేది ఇక్కడ మనకు ఈ చెస్ట్ మెజర్మెంట్ దగ్గర 10.25 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఈ నడుము కొలత వచ్చింది, చెస్ట్ కొలత వచ్చింది. ఇప్పుడు మనము ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఈ నెక్ షోల్డర్ కూడా మనము ఈ డీప్ ఎంత వస్తుంది అనేది ఈ డీప్ను ఆధారంగా చేసుకొని మనం నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ డీప్ వచ్చేసి ఇక్కడ నుంచి 10.5 ఇంచుల దగ్గర డీప్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి 10.5 ఇంచులు డీప్ తీసుకున్నానండి. 10.5 డీప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి 5.5 ఇంచుల దగ్గర ఇది మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇది ఎంత ఉంది, మనకు 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది మనము 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 5.5 ఇంచులు మనము చంక డౌన్ దగ్గర, హార్మోల్ డౌన్ దగ్గర ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ చంక డౌన్, హార్మోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెంటర్లో ఒక లైన్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇది మనకు 36 నడుం సైజు, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నామండి. ఒకవేళ 30 గాని 30 లోపల గాని నడుం సైజు ఉందనుకోండి, అప్పుడు 1.5 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు చంక దగ్గర ఎటువంటి ముడత రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు ఈ చంక రౌండ్ ఎంత ఉందనేది మనకు ఓన్లీ నడుం సైజుని బట్టే మనం ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకి చంక రౌండ్ లేదు కాబట్టి చంక రౌండ్ ఎంత ఉండాలి మరి మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ చంక రౌండ్ తీసుకోవాలంటే మనకు నడుం సైజ్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. అదే 9 ఇంచులు అనేది ఇప్పుడు మనకి చంక రౌండ్ కూడా రావాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది ఎక్కడ ముడత రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా టేప్ పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఎగ్జాక్ట్‌గా 9 ఇంచులు అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా మనకు ఈ పర్ఫెక్ట్‌గా ఇలా సెట్ అయింది అనుకోండి, బ్లౌజ్ ఎక్కడ గాని ఈ ఫిట్టింగ్ టైట్ కావడము, ముడత రావడం అనేది ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకు చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వారు కూడా ఇవే మెజర్మెంట్స్, ఒకవేళ మీరు 36 నడుం సైజ్ అనుకోండి, ఎగ్జాక్ట్‌గా ఇది ఎట్లుందో అట్లా మీరు మెజర్మెంట్స్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది, ఇది 2.5 ఇంచులు ఉంది. ఇది మనకు ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది కొద్దిగా చాలా డీప్ ఎక్కువ ఉండాలండి. డీప్ ఉంటేనే మనకు ఆ ఫిట్టింగ్ అనేది చూడడానికి కూడా నీట్‌గా కనిపిస్తుంది. మనం ఇది డీప్ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి బ్లౌజులకు చూడడానికి అంత నీట్‌గా అనిపించదు. అందుకని చెప్పి నేను ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3.5 ఇంచు, ఇక్కడ 2.5 ఇంచులు ఉంది, ఇక్కడ 3.5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఈ షేప్ అనేది ఇలా వస్తేనే మనకు బ్యాక్ సైడ్ కూడా డీప్ అనేది చాలా నీట్‌గా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది షేప్ కూడా మనకు చూడడానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తది. మనం బ్లౌజ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్‌గా లుక్ అనేది చాలా నీట్‌గా, అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డాట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది మనకి, ఇది 10 ఇంచులు ఉంది. దీంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సగం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ చూడండి, మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఈ డాట్ హైట్ ఎంత తీసుకోవాలనేది, ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ ఎన్ని ఇంచులు ఉంది, మొత్తం 15 ఇంచుల లెంత్ ఉంది. ఈ 15 ఇంచుల పొడవు ఉంది కదా. ఈ 15 ఇంచులు ఉంది కాబట్టి మనం ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఇలా వచ్చేలాగా చూసుకోండి. అంటే మీరు ఎగ్జాక్ట్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా ఏం అవసరం లేదు, కొద్దిగా ఒక 1 పాయింట్ అటు ఇటు అయినా పర్లేదు. మీకు అందాజతోని సెంటర్ ఇలా లైన్ కలిసేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడు ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాకు షోల్డర్స్ జారుతున్నాయండి, ఈ షోల్డర్స్ జారడం ప్రాబ్లం అయితే పోవట్లేదు అని అంటారు కదా. అటువంటి వారు ఇక్కడ ఒకటే టిప్ అండి. ఇప్పుడు ఇదంతా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఈ మనం నెక్ సైడ్ కొద్దిగా డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకొని ఇలా మార్క్. నేను ఆల్రెడీ మన వీడియోలలో, నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలలో కూడా ఈ టిప్స్ చెప్పానండి. అయినా కానీ కొంతమంది ఆ వీడియో చూడట్లేదు. వేరే వీడియో చూసి మాకు ఇట్లా షోల్డర్స్ జారుతున్నాయండి, టిప్స్ చెప్పండి అది ఇది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇదండి దాని ప్రాబ్లం. షోల్డర్స్ జారుతున్నాయంటే ఇదే ప్రాబ్లము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసరికి ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ వస్తుంది.
ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి ఈడేమైతుంది ఇక్కడ మనకు భుజం పైన ఇది పట్టేసుకొని ఉంటుంది ఇట్లా. ఈ పట్టేసుకొని ఉండడం వల్ల మనకు ఈ డీప్ ఎంత పెట్టుకున్నా సరే ఈడ పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు షోల్డర్స్ జారే ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు షోల్డర్స్ జారే వాళ్ళకు షోల్డర్స్ జారుతున్నాయన్న ప్రాబ్లమ్ అనేది మర్చిపోతారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గూడా చాలా మందికి బ్లౌజ్ యేసుకున్న తర్వాత ఈ చంక కింద ఇక్కడ అన్ని ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి. అలాంటి వారేం జేయాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్‌గా ఈ కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటే ఇదేందంటే మనం బ్లౌజ్ యేసుకున్న తర్వాత ఇది కిందికి లాగి పట్టినట్టు ఉంటుంది. ఇలా లాగి పట్టినట్టు ఉండడం వల్ల ఏందంటే మనకి ఇక్కడ ఈ ముడతలనేది రాకుండా చాలా నీట్‌గా వస్తుంది మనకి సైడ్‌లలో గూడా. ఇప్పుడు ఇది ఈ బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాము. నేను ఈ బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదండి. ఒకవేళ అంటే మేము ముందే కట్ చేసుకుంటాము. నేను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను నార్మల్‌గా అయితే. మీరు ఫస్ట్ టైమ్ స్టిచ్ చేసే వాళ్ళైతే ఇది ఇప్పుడే కట్ చేయకండి. మీరు ఇది మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని మొత్తం ఇది ఎలాగైతుందో అలాగా మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది మీకు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జరగకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇలా టక్స్ పెట్టుకోండి. ఇక్కడ గూడా మనము ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. చూడండి ఇది మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయగానే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను నార్మల్‌గా అయితే. నేను ఇప్పుడు దీంట్లోనైతే హ్యాండ్స్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. నేను దీనికి మోడల్ హ్యాండ్స్ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఆ హ్యాండ్స్ కట్ చేసేది ఒకవేళ వీలైతే నేను వేరే సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే నేను ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఇలా ఈ క్లాత్ మళ్ళీ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇలా ఈ స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్‌ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ అవుట్‌లైన్ ఎలాగైతే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి రోలర్ తీసుకొని ఇక్కడ ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి. మనకు ఈ బ్యాక్ సైడ్ అనేది అచ్చుపడుతుంది. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇది తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ ఎలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇది హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసుకొని ఇది ఇలా మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు డౌన్ చేయడం వల్ల మనకు ఇక్కడ ఈ చంక దగ్గర ఎలాంటి ముడత రాకుండా ఇది ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇక్కడ వరకు ఉంది. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ చంక దగ్గర ఎటువంటి ముడత రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్ ఓపెన్ కాబట్టి మనము ఇక్కడ నుంచి ఎంత డౌన్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ డీప్ ఎంత కావాలనేది ఇక్కడ చూద్దాం మనము. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇది 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ
3 ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ నెక్ అనేది మనకు రౌండ్గా రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోండి. చూడండి, మీరు ఇక్కడ ఎంత అవుతుందో దీనికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంకా కొంతమంది ఇంతకన్నా ఇంకెక్కువ చాలా డీప్గా వేస్తారండి బ్లౌజులు. అలాంటి వారు ఇంకొక పావు ఇంచు, ఇప్పుడు నేను ఎంత పెట్టాను, 3 ఇంచులు పెట్టాను కదా, ఇంకా 3.5 ఇంచులు పెట్టుకోండి. అప్పుడు ఇంకొద్దిగా డీప్ ఎక్కువ వస్తుంది. ఇదైతే మనకు ఈ డీప్ సరిపోతుందని చెప్పి నేను ఇంత పెట్టాను. ఇప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా యూ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ప్రిన్స్ కట్ మెయిన్ డాట్ ఎంతెంత డిస్టెన్స్లో వేసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రెండోటికి మధ్యలో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ డాట్ అనేది నేను మొత్తం మీద ఇదేంది మనకు పెద్ద సైజు బ్లౌజు, మనకు 36 ఇంచుల నడుం సైజు ఉంది కాబట్టి నేను 3 ఇంచులు వేసాను. ఒకవేళ ఈ నడుం సైజు 30 ఇంచులు ఉందనుకోండి, అప్పుడు మీరు ఇది 2 ఇంచులే వేసుకోండి. ఒకవేళ మీకు 32, 34 అట్లా ఉందనుకోండి, మీరు 2.5 ఇంచులు వేసుకోండి. ఇప్పుడు నేను ఇది 36 సైజు ఉంది కాబట్టి, నడుం సైజు వచ్చేసి 36 కాబట్టి నేను ఇది 3 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇది సెంటర్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇది ఎంత ఉంది, మనకు 4 ఇంచులు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదే 4 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ ఎంత డౌన్లో పెట్టుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ పై నుంచి 11 ఇంచెస్ 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది ఇప్పుడు మనకు 36 నడుం సైజ్ బ్లౌజ్ కాబట్టి 11 ఇంచులు పెడుతున్నానండి. సపోజ్ మీది 32 అనుకోండి నడుం సైజు, అప్పుడు 10.5 ఇంచుల దగ్గర పెట్టుకోండి. ఒకవేళ 30 ఇంచుల కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు 10 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ పెట్టుకోండి. ఇది 36 ఇంచులు కాబట్టి నేను 11 ఇంచుల దగ్గర ఈ సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దాన్ని ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్ తీసుకొని, మనకి ఇది ప్రిన్స్ కట్ కాబట్టి ఈ లైన్ ఎక్కడైతుందో ఈ లైన్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి దీంట్లోకి ఇలా కలిపేసేయండి. చూడండి, మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్క్ ఎందుకు చేస్తాం మనము, ఇక్కడ మనకు టక్స్ వస్తుంది కాబట్టి, ఈ డాట్ వస్తుంది, మెయిన్ డాట్ వస్తుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు ఈ 1 ఇంచు 3/4 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాము, ఇక్కడ మనకు ఈ 1/4 ఇంచ్ అనేది ఇది కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఒక 1/4 ఇంచో 1/2 ఇంచో ఇటు సైడు, ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది ఇటు సైడు మనకు స్టిచ్చింగ్కి పోతుంది కాబట్టి అందుకని ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 2 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా రౌండ్గా దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా
ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది మనకు ఫ్రంట్ సైడ్ హుక్స్ కాబట్టి మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా నీట్‌గా రావాలంటే ఇక్కడ మనం డాట్ ఏసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఎంతలో ఏసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఈ పైనుంచి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వదిలేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఎంతుంది మనకు 8.5 ఇంచులు ఉంది. 8.5లో ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది మనం పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా లోపలికి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కట్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ నెక్ అనేది తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూడండి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్స్ అయితే చూపించట్లేదండి. ఇప్పుడు మోడల్ హ్యాండ్స్ అయితే పెట్టాలని చూస్తున్నాను. దానికోసమని నేను నెక్స్ట్ దానికోసం సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. క్లాత్ ఇలా వేసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలాగా ఈ మెయిన్ క్లాత్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుందాం. మనము ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి మనకు ఈ మెయిన్ క్లాత్ కూడా మనకు కటింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి. నేను మోడల్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను కొద్దిగా డిజైన్‌గా. దాని గురించి ఎలా పెట్టాలనేది చూసి నేను దీన్ని హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.